తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఏ అప్డేట్ వచ్చినా పాలిసెట్ గురించి చెక్ చేయరి. మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో, మీకు ప్రతి అప్డేట్ అనేది నేను టైమ్ టు టైమ్ ఇస్తా. వీడియోలు మిస్ అయితే ఏంది కదా అంటే మనం చాలా మిస్ అయిపోతాం అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది 3 జూన్ 2026 రోజు కంప్లీట్ కావడం అయితే జరిగింది. 3 జూన్ 2026 రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డెడ్‌లైన్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ 3 జూన్ 2026 రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి. ఓకేనా? ఫ్రీజ్ ఈస్ నథింగ్ బట్ ఏం లేదు, మనకు ఫ్రీజ్ అంటే మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామో అవన్నీ కూడా సేవ్ అయిపోతాయి అన్నట్టు. వాటిని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? సో, మనకు 3 జూన్ 2026 రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి. అండ్ మనం లాగిన్ కావడానికి, చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా? అండ్ వెబ్‌సైట్ అనేది క్లోజ్ కూడా చేసిర్రు. ఓకేనా? మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. వెబ్‌సైట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అలాట్‌మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్‌లు కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది మరి అనే విషయానికొస్తే సీట్ అలాట్‌మెంట్. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అనేది ఉంటది మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది. మనకు సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది కావచ్చు? సీట్ అలాట్‌మెంట్ అయితే మనకెట్లా తెలుస్తది? అండ్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత డీటెయిల్డ్ వీడియోస్ మన ఛానల్ నుండి వస్తాయి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ ఏం పట్టుకపోవాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను చెప్తా నెక్స్ట్ వీడియోస్ లోపల. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మనోళ్ళు మస్తు మంది మన ఛానల్‌ని చెక్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఎంత అనుకున్నా మన ఛానల్‌కి 1000 నుండి 2000 వ్యూస్ వస్తున్నాయి ఈజీగా. కానీ ఈ 1000 వ్యూస్ ప్రతి 1000 మంది లోపల సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఒక 50 మందో, లేకపోతే 60 మందో మాత్రమే ఉంటున్నారు. అంటే 2000 మంది చూస్తే అందులో సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఒక 100 మందో, 120 మందో ఉంటున్నారు అంతే. సో, దీనివల్ల ఏమైతది కదా అంటే మనకు జస్ట్ వ్యూస్ మాత్రమే వస్తాయి. సబ్స్క్రైబర్లు పెరగరన్నట్టు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫర్దర్‌గా మీకు స్కాలర్‌షిప్ రిలేటెడ్ కూడా నేను అప్డేట్స్ ఇస్తా మన ఛానల్ నుండి. ఓకేనా? సో, మీ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఉంటదన్నట్టు. సో, అది ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో కూడా నేను చెప్తా. ఇంకా మీకు రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తా. కాబట్టి నేను అడిగేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఈ పాలిసెట్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీకెళ్దాం అనుకున్నా, లేకపోతే మీరు లైక్ అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకున్నా, నేను మీకు డీటెయిల్డ్ అప్డేట్స్ అనేవి ఇస్తా ఉంటా అన్నట్టు. ఓకేనా? సో, ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మన ఛానల్ గురించి మీకు తెలవాలి. అనల్జెసిక్ ట్యూటర్ అంటే ఎవ్రీ ఎడ్యుకేషనల్ అప్డేట్ మీకు ఇస్తాడు. ఓకేనా? సో, పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది బ్రో అనే విషయానికొస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది సీట్ అలాట్‌మెంట్ ఉంటది. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు మనకు నెక్స్ట్ ప్రాసెస్. సో, సీట్ అలాట్‌మెంట్ మరి ఎప్పుడు చేస్తారు అనంటే 6థ్ మే రోజు అన్నారు. సారీ 6థ్ జూన్ రోజు. మే అని అలవాటయిపోయింది. 6థ్ జూన్ 2026 రోజు ఆర్ అంతకంటే ముందు సీట్ అలాట్‌మెంట్స్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో, సీట్ అలాట్‌మెంట్ గురించి నెక్స్ట్ ఒక వీడియో వస్తది. పక్కా చెక్ చేయరా ఆ వీడియోని. ఓకేనా? 6థ్ జూన్ రోజు సీట్ అలాట్‌మెంట్ చేస్తామని చెప్పి మనకు అఫీషియల్ ఒక అప్డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? ఆర్ అంతకంటే ముందు కూడా కావచ్చు. దాని గురించి నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తా అన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ఏముంటది బ్రో అనంటే ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీని పే చేయాల్సి ఉంటదన్నట్టు మనం. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళకి గవర్నమెంట్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ఫీజు, ప్రైవేట్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితే ప్రైవేట్ ఫీజు పే చేయాల్సి ఉంటదన్నట్టు. గవర్నమెంట్ కాలేజ్ లోపల అప్రాక్సిమేట్‌గా ఒక 5000 ఫీ అయితే ఉంటదన్నట్టు. విత్ రియంబర్స్‌మెంట్ డిఫరెంట్ ఉంటది. ఓకేనా? విత్ రియంబర్స్‌మెంట్ ఇంకా తక్కువే ఉంటది. ప్రైవేట్ కాలేజ్ విషయానికొస్తే ప్రైవేట్ లోపల గవర్నమెంట్ సీట్ మనకొస్తే మనకి అరౌండ్ ఒక 40,000 వరకు ఫీ అయితే ఉంటదన్నట్టు. 35,000, 38,000 అట్లా ఉంటది. సో, రియంబర్స్‌మెంట్ తోటి మనకొక 15, 18,000 రియంబర్స్‌మెంట్ వస్తదన్నట్టు. ఆ 15, 18,000 రియంబర్స్‌మెంట్ తీసేసి మిగతా ఫీ పే చేయమంటరు. ఓకేనా? ఎంత అనుకున్నా గవర్నమెంట్ కాలేజోళ్ళు ఒక మనకు 5,000 వరకు పే చేయాల్సి ఉంటది. ప్రైవేట్ కాలేజోళ్ళు
ఎంత పే చేయాల్సి ఉంటుంది కదా అంటే 40,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మనకు సీట్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. సీట్ అనేది టెంపరీగా కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఆన్లైన్ లోపల సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు బ్రో అనుకున్న వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల. సో 5,000 అది 40,000 అనేది అండ్ దాంతోపాటు ఇంకా తక్కువనా అనేది డిపెండింగ్ అపాన్ యువర్ కేటగిరీ కాలేజ్ అలాట్మెంట్ బేసిస్ ఉంటుంది అన్నట్టు. సో నీకు గవర్నమెంట్లో సీట్ వచ్చింది అనుకో తక్కువ ఫీ ఉంటుంది, తక్కువ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. తక్కువ ఫీ వన్ టైమే ఉంటుంది అన్నట్టు, ఒకటేసారి నువ్వు కట్టాలి, కడితేనే నీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకేనా. నీ సీట్ కన్ఫర్మ్ కావాలంటే నువ్వు ఫీ పేమెంట్ చేయాలి. అది 5,000 40,000. సో వాళ్ళు ఎంత టైం ఇస్తారు మరి అని అంటే సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మనకు 9th దాకా టైం ఇస్తారు బ్రో. ఓకేనా. సో మనకు ఒకవేళ సపోజ్ 6th జూన్ రోజు సీట్ అలాట్మెంట్ అయింది అనుకో సపోజ్. సో వాళ్ళు 9th జూన్ దాకా టైం ఇస్తారు అన్నట్టు మీరు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. 9th జూన్ 2026 దాకా వాళ్ళు టైం ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ చేయడానికి. ఓకేనా. సో ఈ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనము 8th and 9th జూన్ ఈ 2 days కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కాలేజ్కి వెళ్ళి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ ఫిజికల్గా వాళ్ళకి చూపెట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి మన టీసీని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. 8th జూన్ అండ్ 9th జూన్. ఓకేనా. 8th జూన్ అండ్ 9th జూన్ ఈ 2 రోజులు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత 8th జూన్ ఆర్ 9th జూన్ రోజు మీకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ అలాట్మెంట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకు సబ్మిట్ చేసి వాళ్ళకు మీ టీసీ అనేది సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్లన్నీ సబ్మిట్ చేసి టీసీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీ ఫేజ్ 1 సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫేజ్ 1కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్. అర్థమైందా. సీట్ అలాట్మెంట్ అవుతుంది ఫస్ట్, తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది, తర్వాత ఆఫ్లైన్ కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది అన్నట్టు 8th జూన్ రోజు లేకపోతే 9th జూన్ రోజు. 8th or 9th జూన్ రోజు కాలేజ్కి వెళ్ళి మన ఒరిజినల్స్ అన్ని సబ్మిట్ చేసి టీసీ సబ్మిట్ చేసి ఆఫ్లైన్ లోపల వాళ్ళకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, కాలేజ్ లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఫేజ్ 1కి సంబంధించిన ప్రాసెస్. తర్వాత కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మనకి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫేజ్ 1 లోపల నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నచ్చిన కోర్స్ రాలేదు, నేను అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను స్లైడ్ అవుదాం అనుకుంటున్నా, నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా, నాకు ఈ కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే, వేరే కాలేజ్ వేరే కోర్స్ పెట్టుకుంటా అనుకున్న వాళ్ళకి ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఇంకొక ఫేజ్ కూడా పెడతారు. ఓకేనా. ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2 అంటాం. ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఇంకొక ఫేజ్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకొక ఫేజ్ అనేది 15th జూన్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. ఈ మంత్ 15 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. మళ్ళీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నేను ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఎవరైతే అంటారో వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. నాకు ఫేజ్ 1లో స్లాట్ బుకింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకుండా వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. నేను ఫేజ్ 1లో సీట్ వచ్చింది జాయిన్ అయినా కూడా నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో లోపల రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరి. ఓకేనా. సో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయరి, పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అలాట్మెంట్స్ అయిన వెంటనే మన ఛానల్ నుండి వీడియో వస్తుంది అలాట్మెంట్స్ అయినాయి అని చెప్పి. ఓకేనా. సో డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.